ఓ దిక్కు రైతు పండుగలు చేసుకుంటా ఇంకో దిక్కు వ్యవసాయం దండుగా అనేటట్టు చేసుడే ప్రజాపాలన సర్కార్ స్పెషాలిటీ ఉన్నట్టుంది. రుణమాఫీ కాలేదని ఓ దిక్కు రైతులు రోడ్డు ఎక్కుతుంటే ఇంకో దిక్కు పావు సగం కాదు పురాగా అయిపోయింది. అన్నదాతలే పర్షాన్ అయ్యే ముచ్చట చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇన్నాక మీరేమైతారో మరి. ఏడాదేలవడిలా ఏడ ఎన్నడు చూడని సంక్షేమం చూయించినాం, ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చినాం అని చెప్పేటందుకు ఏ మాత్రం వెనుక కోతలేరు కాంగ్రెస్ వాళ్ళు. అదే ఫ్లోలో 2 లక్షల లోపు రుణమాఫీ పురాగా అయిపోయిందని సాక్షాత్తు సీఎం సారే చెప్పుకొచ్చింది. ఇట్లా 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. బ్యాంకు లెక్కల ప్రకారం పంట రుణాలు 49,500 కోట్లు, కేబినెట్ మీటింగ్ పెట్టి రుణమాఫీ చేస్తామన్న మొత్తం 31,000 కోట్లు. అంటే ఇప్పుడు సీఎం చెప్పిన దాని ప్రకారం మొత్తం రుణమాఫీ చేసినామంటే 31,000 కోట్లు చేసినట్టు అనుకుందాం. కానీ 4 విడతలల్లో చేసిన మొత్తం 20,680 కోట్లే. 3 విడతలల్లో 17,933 కోట్లయితే 4 కోట్లల్లో 2,747 కోట్లు. మరే లెక్కన మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ అయినట్టు పవర్లున్న పాటోలకే తెలవాలిగా అనుకుంటా పక్కా లెక్కలతో చూయించుకుంటా ఒక తీరు అడుచుకోబట్టిర్రు ఏడాది సంది కాంగ్రెస్ వాళ్ళ కథలు చూస్తున్నోళ్ళు. ఆయన పురాగా రుణమాఫీ చేస్తే మరి రోడ్లెక్కి మీ భాషలల్లా పేడ్ ఆర్టిస్టులు అంటారేమో కదా, పాస్బుక్లు చూయించుకుంటా పైసా కూడా వాడలేదని చెప్తున్నా అదంతా తూచ్. మేమైతే మొత్తం రుణమాఫీ చేసినామని అంటుర్రంటే ఏమనాలో తెలుస్తలేదు పొర్రి అనుకుంటా ప్రజాపాలన సర్కార్ను అన్ని తీర్లు ఇచ్చి పడేస్తుర్రు నమ్మి ఓటేసిన ఓటర్లు. అయినా కాకున్నా మేం చెప్పినవన్నీ చేసినామని గట్టిగా చెప్పాలని డిసైడ్ అయినప్పుడు ఒక్క రుణమాఫీ ఎందుకు సార్, 6 గ్యారెంటీలు బరాబర్ అమలు చేసినామని, ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటి కూడా బాకీ లేదని బాజాప్తా చెప్తే అయిపోతుంది. ఇక పనులు చేస్తందుకు కష్టమేమో గానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునేందుకు ఏముంది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు నెటిజనాలు.